హలో అండి. నమస్తే. సత్యభామ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేసుకోండి. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ద్వారలక్ష్మి పూజ గురించి తెలుసుకుందాము. ద్వారలక్ష్మి పూజ అంటే ఏమిటి? ఎవరు చేయాలి? అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దామన్నమాట. నేను ఈ వీడియో ఇంతకు ముందే చేశానండి. కానీ ఇంత డీటెయిల్‌గా చేయలేదు. అందుకే ఈ వీడియోలో మళ్ళీ ఒకసారి డీటెయిల్‌గా పూజా విధానాన్ని చెప్దామనుకుంటున్నాను. కాబట్టి ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజ ప్రారంభించే ముందు పూజకు కావాల్సిన వస్తువులు ఏంటో ఒకసారి చూద్దామండి. ఈ పూజకు ముఖ్యంగా కావాల్సింది పసుపు, కుంకుమ, ముగ్గు, బియ్యపిండి, అలాగే పుష్పాలు. పుష్పాలతో పాటు ఒక రాగి చెంబు నేను తీసుకున్నానండి. రాగి చెంబుతో పాటు నైవేద్యం పెట్టుకోవడానికి నీరు, దాంతోపాటు మనకి నైవేద్యం ఏదైతే పెడదాం అనుకుంటున్నామో ఆ నైవేద్యము. నేను ముందుగానే ఒత్తుల్ని ప్రమిదలో నానబెట్టుకుని పెట్టుకున్నానండి. ఆ 2 ప్రమిదలు. అదేవిధంగా చిన్న జవ్వాది పౌడరు, అక్షంతలు, గంధము, గంట, నైవేద్యం పెట్టడానికి హారతి ఇవ్వడానికి గంట, ఏకహారతి, ధూపము, అగ్గిపెట్టె. అదేవిధంగా ఒక రాగి చెంబులో నీరు తీసుకుని పెట్టుకున్నానండి. అలాగే అమ్మవారికి ఇవ్వడానికి తాంబూలము, అమ్మవారిని అంటే గడపని శుభ్రపరచడానికి ఒక వస్త్రం కూడా పెట్టుకున్నాను. నేను ఎప్పుడూ కూడా అదే కర్చీఫ్ని వాడతానండి. అలాగే చేయి తుడుచుకోవడానికి ఒక మామూలు గుడ్డ, పిచ్చిగుడ్డ, క్లాత్ లాంటిది ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసుకుందాము. పూజ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మన గడపని శుభ్రంగా నీళ్లు పెట్టి శుభ్రపరచుకోవాలండి. కడగాలి. చక్కగా ఎక్కడా కూడా ఇది లేకుండా చక్కగా కడగాలండి. ఈ ద్వారలక్ష్మి పూజ గురించి చాలామందికి తెలుసు. నేను తెలియని వారి కోసమే ఈ వీడియో చేస్తున్నానండి. నేనైతే ఈ పూజని లక్ష్మీవారం అంటే గురువారం నాడు సాయంత్రం పూట చేసుకుంటాను. లేదంటే శుక్రవారం పొద్దున్నే కూడా తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటారు కదా, ఆ టైంలో కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా గడపని మొత్తం శుభ్రంగా నీరుతో కడిగిన తర్వాత పొడి వస్త్రం పెట్టి తుడుచుకుంటున్నాను. చాలా శుభ్రంగా ఎక్కడా కూడా తడి అనేది లేకుండా పొడి వస్త్రంతో శుభ్రంగా తుడుచుకోవాలండి. అయితే లక్ష్మీదేవి సంధ్యా సమయంలో అంటే పొద్దున అలాగే సాయంత్రం కూడా సంధ్యా సమయంలో బంగారు గజ్జలతో అందరి ఇంటి ముందు ఉన్న సింహద్వారానికి వస్తారటండి. ఆ సమయంలో ఏ ఇల్లాలైతే చక్కగా పంచమాంగళ్యాలు ధరించి ఉంటుందో, ఏ ఇల్లాలైతే శుభ్రంగా చక్కగా అలంకరించి ఇంటిని సువాసన భరితంగా ఉంచుతారో ఆ ఇంట్లో అడుగు పెడతారటండి లక్ష్మీదేవి. అయితే ఈ ద్వారలక్ష్మి పూజ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటో మనం పూజ చేసుకుంటూ చెప్పుకుందాము. ఈ పూజ చేసే ఇల్లాలు పంచమాంగళ్యాలని ధరించాలిటండి. అంటే పంచమాంగళ్యాలు అంటే మెడలో మంగళసూత్రము, అలాగే నల్లపూసలు, కాలికి మెట్టెలు, పాపిట్లో బొట్టు, నుదుటిన బొట్టు, చేతికి గాజులు, తల్లో పూలు, ఇవన్నీ పంచమాంగళ్యాల కిందకి వస్తాయిట. ఇవన్నీ పెట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకొని ఆ తర్వాత మాత్రమే పూజను ప్రారంభించాలండి. అయితే ఈ ద్వారలక్ష్మి పూజలో ఉన్న మరొక నియమం ఏంటంటే ఒక్క సింహద్వారాన్నే కాకుండా వ్యాఘ్రద్వారాన్ని కూడా పూజించాలిటండి ఈ ద్వారలక్ష్మి పూజకి. వ్యాఘ్రద్వారము అంటే ఏంటంటే మనకి దొడ్డి గుమ్మం అంటే పెరటి గుమ్మం అంటారు కదా, మేమైతే దొడ్డి గుమ్మం అనే అంటామండి. ఆ దొడ్డి గుమ్మాన్ని కూడా పూజించాలిటండి. అప్పుడే ద్వారలక్ష్మి పూజ చేసిన పూర్తి ఫలితం అనేది వస్తుందిట. అయితే ఎప్పుడూ కూడా ద్వారబంధాన్ని నీటితో కడగకుండా ఈ పూజ మొదలు పెట్టకూడదు. ఆ తర్వాత నీటితో కడిగిన తర్వాత చక్కగా పసుపు రాసుకోవాలి. నేనైతేనేమో ద్వారబంధం పైన ముగ్గులు పెట్టనండి. మీకు ఆనవాయితీ ఉంటే కనుక పెట్టుకోవచ్చు. ఆ తర్వాత చక్కగా ద్వారబంధానికి నీట్గా పసుపు రాసి ఎక్కడా కూడా ఖాళీ అనేది లేకుండా చికాగ్గా ఉండకుండా చక్కగా నీట్గా పూర్తిగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. మీరు పసుపు రాసేటప్పుడు మనసులో శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకుంటూ సాక్షాత్ అమ్మవారినే పూజిస్తున్నట్టుగా భావించాలి. లక్ష్మీదేవినే పూజిస్తున్నట్టుగా మనం భావిస్తూ ద్వారబంధానికి పసుపు అనేది రాసుకోవాలి. ఆ విధంగా రాసుకోవడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా ఈ ద్వారలక్ష్మి పూజ వల్ల మనకి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి. వివాహం కాని ఆడపిల్లలు కన్యలు ఎవరైనా ఉంటే గనక వారు ప్రతి వారం కూడా ఈ విధంగా ద్వారలక్ష్మి పూజ పూర్తి చేసుకుంటూ ఉండడం వల్ల వారికి తప్పకుండా వివాహం అవుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. ఈ విధంగా పసుపది రాసుకున్న తర్వాత మనం నీట్గా
కుంకుమ బొట్లతోటి అలంకరించుకోవాలి. అమ్మవారికే బొట్టు పెడుతున్నట్టుగా భావించి మనం ఈ విధంగా అలంకరించుకోవాలి. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా గుమ్మం మీద ముగ్గు వెయ్యనండి. మాకెందుకో మొదటి నుంచి అది అలవాట్లేదు. గుమ్మానికి చుట్టుపక్కల ముందు వెనక కూడా బియ్యపిండితోటి బొట్లు పెట్టుకుంటాం, కానీ గుమ్మం పైన ముగ్గు వేసే అలవాటు మటుకు మాకు లేదండి. మీ అలవాటును బట్టి మీకుంటే కనుక మీ ఇష్టాన్ని బట్టి అలవాటును బట్టి మీకు కావాలంటే మీరు ఎవరైనా చేసుకోవచ్చు. ఈ విధంగా బొట్లు పెట్టుకున్న తర్వాత మీరెవరైనా ఈ ద్వారలక్ష్మి పూజను కనుక శుక్రవారం చేసుకోవాలి అనుకుంటే శుక్రవారం తెల్లవారుజామునే సూర్యోదయం కాక మునిపే బ్రాహ్మీ ముహూర్తంలో పూర్తి చేసుకోవడం చాలా మంచిదండి. తెల్లవారిన తర్వాత సాధారణంగా పొద్దొచ్చిన తర్వాత చెయ్యకూడదు అని చెప్తారు. మీ వీలును బట్టి వీలైనంత వరకు శుక్రవారం బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ విధంగా బియ్యపిండితో బొట్లు పెట్టేసుకుంటున్నానండి నేను ఇక్కడ. అప్పుడు ఏదైతే పడిందో కుంకుమ, బియ్యపిండి ఇవన్నీ కూడా ఒక గుడ్డతోటి నీట్గా తుడిచేసుకోవాలన్నమాట. తుడిచేసుకున్న తర్వాత చక్కగా ముందు పసుపుతోటి అలుకుతున్నాను. పసుపుతో అడిగి రెండు వైపులా కూడా అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటాను. అష్టదళ పద్మ ముగ్గు అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనదని చెప్తారనమాట. ఆ ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు వేసిన చోట అమ్మవారు స్థిర నివాసం ఉంటారు అని పెద్దలనే మాట. ఆ విధంగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కాస్త కుంకుమ, కాస్త అక్షంతలు ఆ విధంగా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఒక రాగి చెంబు తీసుకొని ఆ చెంబుకు కూడా పసుపు రాసుకున్నాను. మీరు కావాలంటే గంధంతో స్వస్తిక్ గుర్తు కూడా వేసుకోవచ్చు. నేను అది కూడా వేస్తాను ఒక్కొక్కసారి. ఆ విధంగా చెంబు అంతా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ చెంబుని గుమ్మం యొక్క కుడివైపున, అంటే మనం గుమ్మానికి అభిముఖంగా నిలబడితే మన కుడి చేతి వైపున ఆ రాగి చెంబు అనేది పెట్టాలిటండి. ఆ రాగి చెంబు పెట్టి అందులో నీళ్లు పోసుకున్న తర్వాత జవ్వాదు పౌడర్ కొంచెం కలుపుతున్నానండి. ఆ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. అది ఒక సుగంధ ద్రవ్యము. ఏదైనా సరే మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది. ఆ జవ్వాది పౌడర్ కలిపి అందులో పుష్పాలను వేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను ముందుగా పెట్టుకున్నాను కదా ఒత్తులు దీపారాధన కోసం. ఆ ప్రమిదల్ని ఆ రెండు పద్మాలలోనూ నేను పెట్టుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత దీపారాధన చేసుకోవడానికి ఏకహారతిలో వత్తి వేసి వెలిగించుకుంటున్నానండి. ఎప్పుడూ కూడాను దీపారాధన అగ్గిపుల్లతోటి చేయకూడదు. అదేవిధంగా ఏకహారతితోటి చేసిన ముందు ఏకహారతి వెలిగించిన తర్వాత ఏకహారతికి కూడా బొట్టు అనేది ఖచ్చితంగా పెట్టాలి. దాన్ని కూడా బొట్టు పెట్టకుండా ఉంచకూడదు. ఆ విధంగా ఏకహారతితోటి దీపారాధన చేసుకున్న తర్వాత మనం దీపానికి కుందికి కూడా, దీపం కుందిలో చేస్తే కుందికి, ప్రమిదలో చేస్తే ప్రమిదకి కూడా 3 బొట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాత 3 కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత 2 పుష్పాలని ఉంచుతున్నాను అనమాట దీపారాధన దగ్గర. ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడు గడపని పూజించుకుంటున్నాను. పుష్పాలతోటి అలంకరించి అక్షతలతోటి గడపని పూజించుకుంటున్నాను అనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకి ప్రశాంతత, మనశ్శాంతి, సుఖం, సంతోషం అన్నీ కలుగుతాయండి. ఇప్పుడు మనం గంధం సమర్పిస్తున్నాము. నేను ఇక్కడ పంచోపచార పూజ చేసుకుంటున్నానండి ద్వారలక్ష్మికి. గంధాన్ని ఎప్పుడైనా సరే చాలామంది ఆ విధంగా ఇట్లా చిలకరిస్తారండి గంధం సమర్పించేటప్పుడు. అలా ఎప్పుడూ చేయకూడదు. పుష్పానికి గంధం అలది పుష్పాన్ని సమర్పించాలన్నమాట. ఆ తర్వాత ధూపం వేసుకుంటున్నానండి. దీపం, ధూపం, గంధం, నైవేద్యం, హారతి ఇవి పంచోపచారాల కిందకి వస్తాయండి. నేను ఇప్పుడు ధూపం వేసుకుంటున్నాను అనమాట లక్ష్మీదేవికి, ద్వారలక్ష్మీదేవికి. అదేవిధంగా మనం పెట్టుకున్న చెంబుకు కూడా మనం ధూపం వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇక్కడ నైవేద్యానికి నేను సిద్ధం చేసుకున్నాను కదండి. నేను ఇక్కడ నైవేద్యం పటికి బెల్లం పెడుతున్నాను. ఇది లేని వాళ్ళు మీరు బెల్లం ముక్క కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా నైవేద్యం అనేది పెట్టుకుంటున్నాను. మీరు మీకు వచ్చినట్టుగా తోచినట్టుగా చక్కగా కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. నైవేద్యం తర్వాత హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. నైవేద్యం పెట్టేటప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు గంట కొట్టడం మటుకు మర్చిపోవద్దు. గంట అనేవి ఖచ్చితంగా ఈ 2 సందర్భాల్లోనూ కొట్టాలి. ఆడవాళ్ళు గంట కొట్టచ్చా కొట్టకూడదా అన్న ఇది వస్తుంది కదా ఈ మధ్య. నాకు అంత తెలియదండి. మేమైతే కొడతాము గంట, నాకు అలానే అలవాటు.
అయితే హారతి అనేది ఇక్కడ ఆఖరి ఉపచారం అవుతుందండి. ఆ విధంగా హారతి ఇచ్చేసిన తర్వాత మనం కూడా హారతి అద్దుకొని అమ్మవారికి మనం నమస్కరించుకుంటాము. ఆ తర్వాత నేను ఇక్కడ అమ్మవారికి తాంబూలం అనేది ఇస్తున్నానండి. మీ దగ్గర కనుక తాంబూలం లేకపోతే అక్షతలైనా వేసి అమ్మవారికి నమస్కరించుకోవచ్చు. తాంబూలం సమర్పయామి అనుకొని అక్షతలైనా వేయచ్చు అనమాట. ఈ విధంగా సింహద్వారం పూజ పూర్తి చేసుకున్నామండి మనం ద్వారలక్ష్మి పూజలో భాగంగా. ఇప్పుడు మనం వ్యాఘ్రద్వారం అంటే దొడ్డి గుమ్మం లేదా పెరడు గుమ్మం యొక్క పూజను చూద్దాము. పెరడు గుమ్మానికి ఇంత ఇదిగా చేయక్కర్లేదండి, దీపారాధన కూడా అవసరం లేదు. మామూలుగా ముందు మనం సింహద్వారాన్ని ఎలాగైతే నీటితోటి శుభ్రపరుచుకొని పొడి బట్టతో తుడుచుకున్నామో అదేవిధంగా పెరటి గుమ్మాన్ని కూడా ఈ విధంగా శుభ్రపరుచుకొని చక్కగా పసుపు రాసుకొని బొట్లవి పెట్టుకోవాలండి. పెరటి గుమ్మమే కదా అని చెప్పి ఎప్పుడూ కూడా చేయకూడదుటండి. ఎప్పుడూ కూడాను పెరటి గుమ్మమే కదా అని మనం నిర్లక్ష్యం చేయకూడదుట. అయితే పెద్దలు చెప్పే మాట ఏంటంటే, జ్యేష్ఠలక్ష్మి అంటే మహాలక్ష్మి యొక్క అక్కయ్య గారు దరిద్రలక్ష్మి పెరటి గుమ్మంలో నుంచి ఎప్పుడైనా సరే ఇంట్లోకి ప్రవేశిస్తారట. ఆ గుమ్మం కనుక శుభ్రంగా శుచిగా అందంగా అలంకరించి పూజలు అందుకొని లేకపోతే గనక అప్పుడు ఆవిడ ఈజీగా ఇంట్లోకి ప్రవేశిస్తారని, అదే పెరటి గుమ్మాన్ని కూడా మనం చక్కగా పూజించుకుంటే పసుపు అది రాసి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని పూజించుకుంటే ఆవిడ లోపలికి రాలేరని అని చెప్పి పెద్దలు చెప్తారనమాట. ఈ విధంగా పెరటి గుమ్మాన్ని కూడా పసుపు రాసి బొట్లవి పెట్టుకున్న తర్వాత పుష్పాలతోటి అక్షతలతోటి ఇక్కడ పూజించుకుంటున్నానండి. ఆ తర్వాత ధూపం వేసుకుంటున్నాను. పెరటి గుమ్మానికి కూడా ధూపం వేసుకుంటున్నాను. ఈ విధంగా పూజ చేసుకోవడం వల్ల ఐశ్వర్యంతో పాటు సౌభాగ్యం కూడా సిద్ధిస్తుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియోకి సంబంధించి ఏవైనా కనుక డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. థ్యాంక్ యూ.